వేరే వాళ్ళకి అన్నోన్ పర్సన్స్ కి మనమైతే ఈ సినిమా అయితే చూపించినాం అనమాట. ఏం చెప్పిర్రా రేపు చెప్పమంటావా? లేకపోతే బయట ఏడైనా వండుకుంటా గైస్, మీరు వద్దు అంటే రోడ్ మీద కూడా వండుకుంటా. ఏంటంటే ఈ సినిమా ఎందుకు తీసామంటే జిగురు దూరంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఏం చెప్పిర్రా? సూపర్ టైటిల్ అన్న, సూపర్ టైటిల్ అన్న, సూపర్. ఇది పోస్టర్లు ఇవన్నీ మనమైతే పట్టుకొని పోతున్నాం, ఇవన్నీ వేయించుకున్నాం. అందరు ఇవన్నీ పట్టుకొని వాక్ చేస్తున్నాం అనమాట. సో గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్ ఇది మన పోస్టర్. సో గైస్ ఏది ఉన్నా మీకు కావాలంటే నా స్టోరీలో మీ అందరు పోస్టర్ పెడతా. రేపు 7 o'clock వీడియో మాత్రం ఇన్స్టాగ్రామ్ లో అయితే రీల్ అయితే నేను పెడుతున్నా అనమాట. నేను 700 kilometers బై వాక్ అయితే పోతున్నా నేను. మళ్ళీ ఏడా మనం ఏ బండి ఎక్క ఏం నడుచుకుంటా పోతా. కాళ్ళ నొప్పిలు ఉన్నా పర్వాలేదు, మెత్త వేసుకో. అందరిది ఒక బాధ అంటే వీళ్ళది ఒక బాధ. నీకు పోతున్నారు అనుకుంటారు, వాళ్ళు డోలు తిరుతారు అని తెలుసు. ఎట్లా పోతాం ఏంది అనేది నాకైతే తెలుస్తలేదు. దేవునికి నమ్ముకొని ఉన్నా. అండ్ ఇంకోటి వచ్చేసి గైస్, ఈ సినిమా పోస్టర్ ఎట్లుంది మీరు చెప్పుర్రి. అండ్ మన ఆటో డ్రైవర్, మన సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఉన్నారు, ఈ వీడియో మాత్రం మీ ఆటో ఇంకా వేపించుకొని నాకు మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నాకు ఏదైనా కనిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తా. ఓరోరు అయితే ఈ పోస్టర్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర, ఇంటి బయట అయినా పెట్టుకొని నాకు ఇన్స్టాగ్రామ్ లో అయినా లేకపోతే ఏదైనా మెన్షన్ చేయండి. పోస్ట్ పెడతా ఇన్స్టాగ్రామ్ లో. ఇంకోటి వచ్చి గైస్, మీ అందరు చెప్పడం మర్చిపోయినా, మీ బండి పైన అయినా ఉండని, మీ 2-wheeler మీ కార్ పైన అయినా ఉండని ప్లీజ్ గైస్. నేను ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇది ఒక్కటి, మీరు మీ కార్ అయినా ఉండని, మీ బండి అయినా ఉండని, మీ ఇల్లు అయినా ఉండని, మీ ఇంటి బయట అయినా ఉండని, ఈ పోస్టర్ ఖచ్చితంగా అడ్డ పెట్టండి. మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీకి, మీ చుట్టాలకి, వాళ్ళకి అందరికి చెప్పండి, ఈ వీడియో ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పోస్టర్ ఇట్లా పెట్టుకోండి. అది ఆ పోస్టర్ నాకు పంపించండి అనమాట. ఇన్స్టాగ్రామ్ లో అయినా, మెయిల్ త్రూ అయినా, ఎట్లయినా పంపించండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఎవరిని ఏం అడగలేదు, ఈసారి అడుగుతున్నా. ఖచ్చితంగా ప్లీజ్ మీకు దండం పెడతా, మీరు ఖచ్చితంగా ఇది ఒక్కటి చేసి పెట్టురు నాకు. ముందైతే ఇమ్రాన్ అన్నకు ఆల్ ద బెస్ట్ చెప్తూ మూవీ కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి భయ్యా. డ్రగ్స్ మరియు గంజాయి బారిన పడిన యువత, వారి కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో ఈ మూవీ ద్వారా వారిలో ఎలాంటి మార్పు తీసుకురావచ్చో వివరిస్తూ ప్రచారం కోసం ఇమ్రాన్ అన్న హైదరాబాద్ నుండి వైజాగ్ వరకు దాదాపు 700 kilometerల దూరం కాలినడకల పాదయాత్ర చేపట్టబోతున్నట్లు వివరించాడు. ఇమ్రాన్ అన్న చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ తన సినిమా పోస్టర్లను ఆటోలు, బైకులు, కార్లు, షాపులు లేదా ఇళ్లపై అంటించి సోషల్ మీడియాలో షేర్ చేసి తనకు మద్దతు తెలపాలని తన అభిమానులను కోరాడు. ఈ సినిమా చేసేటప్పుడు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, చైన్ అమ్మి మరీ షూటింగ్ పూర్తి చేయడం వంటి కష్టాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, సినిమాలో క్లైమాక్స్ సీన్ మాత్రం అందరినీ కంటతడి పెట్టించే విధంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. తనకు కాళ్ళ నొప్పులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమా గురించి చేస్తున్న పాదయాత్రను ఆపకుండా తన సినిమాలోని మంచి సందేశాన్ని ప్రతి ఒక్కరికి చేరవేస్తానని ఇమ్రాన్ అన్న చెప్పాడు.